పరిశుద్ధుడవను నిత్య నివాసునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ఈ వాగ్దర్శనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. బిడ్డలు దీవించండి. నీ కాపుదలని జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి, మంచి ఉత్తీర్ణత బిడ్డలకు దయచేయమని అడుగుతున్నా. అలాగే ప్రభా డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు. ప్రతి వ్యక్తిని ప్రభా చక్కని జ్ఞానంతో నింపండి. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచమని అడుగుతున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, నీ కృపాని జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే ప్రభా దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారందరికీ మీ కాపుదల భద్రత ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు, చక్కని ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేసి నడిపించమని అడుగుతున్నా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నా. వివిధ సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరికీ మీ కాపుదల ఇవ్వని, మీ ఆశీర్వాదం ఇవ్వని. అలాగే ప్రభా నాయన బన్ని విషయం ప్రార్థిస్తున్న బిడ్డని కూడా దర్శించండి అయ్యా, నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుతున్నాం. అలాగే హాస్పిటల్ నాడు తమ్ముడు చిన్న బిడ్డ ఇమానుయేలు బట్టి ప్రార్థిస్తున్నా, బిడ్డకి స్వస్థత దయచేయండి, ఆరోగ్యంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ వందనాలు. కీర్తనల ధ్యానాంశంలో 9వ అధ్యాయాన్ని మనం 11 వచనాల వరకు ధ్యానం చేశాం. 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానం చేద్దామండి. ఈ భాగాన్ని అంటే 12, 13, 14 వచనాల భాగాన్ని న్యాయ తీర్పు పద్ధతి అని పిలుస్తాం. న్యాయ తీర్పు పద్ధతి అంటే బాధపరచబడిన వారిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయం తీరుస్తున్నాడు. 12వ వచనం అండి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. ప్రియులరా, రక్తాపరాధమును గురించి విచారణ చేస్తాడు. ఎవరిని గురించి అంటే బాధపరచబడి వారిని గురించి. బాధపరచబడిన వారు అంటే శ్రమల వల్ల కృంగిపోయిన వారు, వారి రక్తాన్ని ఆయన విచారణ చేస్తాడు. నరహత్యని దేవుడు చాలా కఠినంగా ఎంచుతాడు. ఆదికాండం 4వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో, 4వ అధ్యాయం ఆదికాండం 9 నుంచి 11 అండి. యెహోవా, నీ తమ్ముడని హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనిను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. రక్తమును గురించి బాధించబడిన వారి లేదా కృంగిపోయిన వారి యొక్క రక్తమును గురించి ఆయన విచారణ చేస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన విచారణ చేసేటువంటి పరిస్థితుల్లో మరొక మాట ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 9వ అధ్యాయంలో 4, 5 వచనాలండి. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. రక్తమే ప్రాణం, ఏ జీవికైనా కూడా, ఏ మనిషికైనా కూడా. సో రక్తమే ప్రాణం విషయంలో, ఒకవేళ రక్తం విషయంలో రక్తాపరాధమును గురించి ఆయన ఖచ్చితంగా విచారణ చేస్తాడు. తప్పనిసరిగా ఆయన వారిని లెక్కలోకి తీసుకుంటాడు. ఆయన వారిని మరువడు, జ్ఞాపకం చేసుకుంటాడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి 12వ వచనంలో ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితుల్లో బాధించబడిన వారిని గురించి దేవుడు మరువడు గనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారు. అదే 13వ వచనంలో. 12వ వచనంలో ఆయన బాధపరచబడి వారి రక్తాపరాధమును గురించి విచారణ చేసి జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము అని మాట్లాడుతున్నమాట. ఇక్కడ 3 రకాలైనటువంటి కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దావీదు 6 రకాలైనటువంటి రిక్వెస్ట్లు దేవునికి పెడతా ఉన్నాడు. 6 రకాలుగా దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. 13వ వచనంలో నన్ను కరుణించుము, 14వ వచనంలో నా బాధ చూడము, 19వ వచనంలో యెహోవా లెమ్ము, 19వ వచనంలోనే నరులు ప్రబలకపోవుదురుగాక, నా జనులు
జనములు తీర్పు పొందకపోదురు గాక. 20వ వచనంలో యెహోవా వారిని భయపెట్టుము. ఇలా 6 రకాలైనటువంటి రిక్వెస్ట్లు దేవునికి దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ 6 రకాల రిక్వెస్ట్లు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకని అనంటే, ఒకటి దేవుని కీర్తిని ప్రసిద్ధి చేయడానికి కోసమని 13వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు. రెండవది, నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు సియోను కుమార్తె గుమ్మములలో యెహోవా నన్ను కరుణించుమని దేవుని దగ్గర అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాగే తాము నరమాత్రులమని జనులు తెలుసుకున్నట్లు 20వ వచనంలో. ఇలా 3 రకాలైన కారణాలను బట్టి దావీదు దేవుణ్ణి విచారణ చేయడానికి, దేవుని దగ్గర అడగడానికి, దేవుణ్ణి కరుణించమనడానికి, అయ్యా నా బాధను చూడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా కారణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 14వ వచనంలో 13, 14 వచనాల్లో మనం చూస్తే 13వ వచనం ఏమో దేవుణ్ణి స్తుతించడానికి, హర్షించడానికి నన్ను కరుణించమని చెప్తూ ఉన్నాడు. 14వ వచనం, మరణ ద్వారములో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయ బాధను చూడుము. ఇక్కడ 13, 14 వచనాల్లో మనకి 2 రకాలైన ద్వారాలు కనిపిస్తున్నాయండి. 14వ వచనంలో మరణ ద్వారం కనిపిస్తుంది. 13వ వచనంలో సియోను కుమార్తె గుమ్మము అనగా సియోను కుమార్తె ద్వారము కనిపిస్తూ ఉంది. మరణ ద్వారం గురించి కనుక మనం చూస్తే కీర్తనలు 107:18 అండి. కీర్తనలు, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. దేవునికి ఇబ్బంది కలిగించి దేవునికి వ్యతిరేకంగా ఉండే వారందరి జీవితాల్లో ఆయన మరణ ద్వారమునకు ప్రవేశింపజేసే పరిస్థితి ఉంటుంది. అంటే త్వరలోనే వారి యొక్క ఆయుష్ ముగుస్తుంది అని, దేవుని మీద ఆనుకోని వారి పరిస్థితుల్లో, దేవునికి అయిష్టంగా జీవించే వారి స్థితిలో మరణ ద్వారాను ప్రవేశిస్తారంటున్నాడు. అలాగే యెషయా గ్రంథం 38:10 అండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను, పాతాళ ద్వారమున వెళ్ళాల్సి వచ్చింది అని. అలాగే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుదామండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన ఈ లోకానికి శరీరంతో ఎందుకు వచ్చాడయ్యా అంటే, మన మీద మరణం అనేది ఏలుతూ ఉంది. మరణం యొక్క భయము మనల్ని వెంటాడుతుంది. మరణం యొక్క బలము ఆ సాతానుని, అపవాదిని మరణం ద్వారానే ఎదిరించడానికి, ఏ మరణమైతే శాపం ద్వారా వచ్చిందో మనకి, ఆ మరణం ద్వారానే జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనల్ని విడిపించడానికి ఆయన ఉన్నాడు. మనల్ని ఆ యొక్క మరణము నుంచి ఆయన పునరుత్థానుడు కనుక మనల్ని కూడా, చనిపోయిన వారిని మరణము ద్వారా జయింపజేసి మరణములో నుండి మరలా జీవం ఇచ్చి నడిపించడానికి ఆయన ఈ లోకానికి రక్తమాంసాలతో వచ్చాడు. రక్తమాంసాలతో వచ్చుండకపోతే ఆయన మరణాన్ని జయించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందుకని ఆయన ఈ లోకానికి రక్తముతో, శరీరంతో వచ్చారు. అలాగే యోబు గ్రంథం 38:17 కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరణ ద్వారములు నీకు తెరవబడిన, మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? ప్రియులారా, లోక సంబంధమైన వాటి కోసం పాకులాడి లోక సంబంధమైన జీవితం జీవిస్తే, వాక్యానుసారమైన జీవితం లేకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా మరణ ద్వారానే ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి సియోను కుమార్తె గుమ్మములలో మనల్ని ప్రవేశింపచేసి సంతోషింపజేసి ఆయన్ని స్తుతించేటట్టుగా చక్కని గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేసి ఆ నిత్య రాజ్యములోకి, అనగా పరలోక రాజ్యములో ఉండేలాగూ మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మనం ఈ లోకంలో ఉన్నా కూడా యథార్థవంతులుగా, సత్యవంతులుగా, న్యాయవంతులుగా జీవిద్దాం. న్యాయ తీర్పు పద్ధతిలో దేవుడు బాధపడేటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.